హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ దయచేసి అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బెల్ సింబల్ నొక్కండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు అందుతాయి. అయితే విషయం ఏంటంటే, ఈరోజు మనం బుడుమలయ్య గుట్ట అని అమ్మపల్లి విలేజ్లో ఉంటుంది. అక్కడ చాలా పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని ఈరోజు మీకు చూపించాలనే చిన్న ప్రయత్నం. మనం అక్కడ కనిపించే గుట్ట దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ గుట్ట దగ్గరికి వెళ్ళాలి. అక్కడ స్వామివారు ఆ గుట్టల మధ్య ఉంటాడు. శివలింగం చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఈ నాగర్కర్నూల్ డిస్టిక్లో నాకు తెలిసి రెండవ పెద్ద శివలింగం, మూడవ పెద్ద శివలింగం అయింటది. ఎందుకంటే లింగం చాలా పెద్దగా ఉంటుంది ఆ గుడిలో. అక్కడ స్వామిని ఏమని పిలుస్తారంటే బుడుమలయ్యగానే పిలుస్తారు. ఆ బుడుమల గట్టు మీద ఉన్నందుకు బుడుమలయ్య స్వామి అని పిలుస్తారు. అక్కడ శివుడు దర్శనం చేసుకొని స్వామివారిని మనం ఏమైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందనేసి ఇక్కడి భక్తుల నమ్మకము. ఒకసారి చూద్దాం పదండి. ప్రతి శివరాత్రికి చాలా పెద్దగా ఎద్దుల బండ్లను ఊరేపుగా ఆ స్వామివారి చుట్టుముట్టు తిప్పడం జరుగుతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఈసారి ఖచ్చితంగా నేను శివరాత్రి అప్పుడు ఆ ఒక్క బండ్లు తిరిగేటప్పుడు తీసి మీకు ఖచ్చితంగా నేను మళ్ళీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. దాదాపు వచ్చేసినామండి గుడి దగ్గరికి. చుట్టూ గుట్టల మధ్య స్వామివారిని చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఆ లింగం చుట్టుముట్టు గోడ మాత్రమే ఉంటుండండి, గుడి లేకుంటుండే. ఆ చిన్న గుడి కూడా దాతలు కట్టించారు ఆ గుడిని. చందాల రూపంలో డబ్బులు వేసేసుకొని కొంతమంది ఎక్కువ మొత్తంలో, కొంతమంది తక్కువ మొత్తంలో అలా జమ వేసేసి ఆ గుడి కట్టించడం జరిగింది. ఈ గుడి ఆవంచ, అమ్మపల్లి, ఇప్పలపల్లి 3 విలేజ్లకు సంబంధించి ఉంటుందండి. అందరి భాగస్వామితో జాతర కానీ, తర్వాత బండ్లు కానీ ప్రతి శివరాత్రి పండుగకు జరిపించడం జరుగుతుంది. ముందు పెద్ద పుణ్యక్షేత్రంగా అంటే ఒక పెద్ద గుడి కట్టించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా అవుతుందని ఆ శివాన్ని కోరుకుందాము. మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి స్వామి ఎంత బాగున్నాడు. హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి ఎంత మంచిగా కొలువైనాడు స్వామి. ఒక కోరిన వరాలు తీర్చే ముక్కంటేశ్వరుడు. అందరూ దయచేసి దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. మనం ఇట్లా పట్టుకుంటూ కూడా అందదండి, అంత పెద్ద ఉంటాడు స్వామి.